అది ఇది దీని మీద విస్తృతంగా చెప్తాను. ఇది ఒక మాటగా చెప్పడం. ఇంకొక ఇష్యూ ప్రస్తుతం పెహల్గామ్ ఇష్యూ ఒకటి చాలా బర్నింగ్ ఇష్యూ. దానిలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ చాలా బ్యాడ్ ఇది సర్క్యులేట్ చేస్తున్నారు. నాకు తెలుసున్నటువంటి చాలామంది ఫ్రెండ్స్లో కూడా మరి వాళ్ళు చూసి ఫార్వర్డ్ చేస్తారో చూయకుండా ఫార్వర్డ్ చేస్తారో తెలియదు, కానీ చాలా చెడ్డ ఇది పంపించారు. ఇలాంటి క్రైసిస్ సమయంలో అందరం ఒకటిగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుందో దాని తర్వాత మాట్లాడుకోవచ్చు మనం. ప్రభుత్వం చేస్తోంది, ఏం చేస్తుందో దాన్ని సపోర్ట్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఇది టెర్రరిస్టులు ఇంతకుముందు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. టెర్రరిస్ట్ వస్తారు, బాంబు పెడతారు, అందులో ఎవరు చచ్చిపోతాడో అనవసరం. ఈ బిల్డింగ్లో బాంబు పెడితే అందులో అందరం చచ్చిపోతాం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం ఒకటే టెర్రరిస్టులకు ఉన్నటువంటిది. ఇలా చేస్తారా మేము అని. కానీ ఈసారి సెలెక్టివ్గా అక్కడికి వచ్చి టూరిస్టుల మీద, టూరిస్టులు అంటే అసలు వాళ్ళ టెర్రరిస్టులు చేసిన పెద్ద ద్రోహం కాశ్మీర్కి. మన వాళ్ళని చంపేశారని కాదండి, కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద. అక్కడున్న జనం అందరూ కూడా వాళ్ళ జీవనోపాధి 70% ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద. టూరిజం మళ్ళీ బాగా అయిందిరా, బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళకి కన్ను కుట్టింది. టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది? కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని. కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు, ఇంకో చోట పోతారు. టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిట అని చెప్పి అందరూ వెళ్ళటం మొదలెడితే ఇంత దారుణంగా వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లోటు చాలా ఎక్కువగా ఉండి, నేను నిన్న ఒక ట్రోలింగ్ చూశాను. ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను, అతను చంపేశారు. అతని భార్య అంది, దీనితోటి ముస్లింల మీద కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి, టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళిన ముస్లిమ్సే అని ఒక మాట చెప్పింది అమ్మాయి. చిన్న పిల్ల, వారం రోజులు అయింది పెళ్ళి. ఏం తిడుతున్నారండి? దీనికి దేశభక్తి లేదు, దీని పేట్రియాట్ కాదు, ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది? ముస్లింలు వెంటనే మొగుడిని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు, బళ్ళోళ్ళు, రెండమ్మాయిని కాపాడింది వాళ్ళే. వాళ్ళందరూ ముస్లిమ్సే. ఇది హేట్ అనే క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతుంది. దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి. ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ హక్ అన్నవాడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే. డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జిన్నాని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను. అలాంటి వాడు ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాడు, ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటామండి గొడవ, ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకని. బుట్టో సారీ, జిన్నా కాదు, సారీ, ముసలాన్ని అయిపోతున్నాను, ఏమనుకోకుండా. నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఏమి ఇస్తున్నారంటే, పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు, మనలో 5-6 సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు వచ్చి పీకలు కోసిపోతారు, ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం. పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం విడిపోయింది, పాకిస్తాన్ అయింది. బంగ్లాదేశ్ అంటే అప్పుడు అది పాకిస్తానే, బెంగాల్ విడిపోయింది. బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు, పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు. మీకు 2 ఇన్సిడెంట్లు చెప్తాను, మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగినవి. ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే. నాకు కూడా ఎప్పుడు తెలిసింది, సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నెట్లో ఎత్తికాను, ఇలా ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయని. 2008లో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి ఒక సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుకుపోయారు బార్డర్లో. ఎప్పుడు ఇది? 2008 నాడు. వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి 80 చంపేశారు. 4 పేకలు కోసుకుని పట్టుకొచ్చేశారు, 4. అలాగే 2011లో కుప్వారా అనే చోట, దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు. 6 సోల్జర్స్ మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు 6 సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అన్నమాట. అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో 13 మందిని చంపేయడమే కాకుండా 3 పేకలు కోసేశారు. 2013లో ఇది పేపర్లో వచ్చింది. లాన్స్ నాయక్, హెమ్రాజ్
అనేవాడిని, ఒక సిపాయిని, ల్యాన్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో కోసేశారు వాళ్ళు. కోసేస్తే రివెంజ్గా వెళ్ళి వీళ్ళు 6 సోల్జర్స్ని ఎంతమందో తెలియనంతమంది టెర్రరిస్టుల్ని, వాళ్ళు 5 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, అంటే సివిలియన్స్ అనమాట,